శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి వారము రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వారం కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిహారాలు ఏవి చేసుకోవాలి అనేవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. 28 జూన్ నుంచి 4 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, రవి మిథున రాశిలో ఉన్నారు, గురు బుధ శుక్రులు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలో ఉంటూ ఉండగా, రాహు గారు కుంభరాశిలో ఉంటూ ఉండగా, శనిగారు మీనరాశిలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము రాహుతో ఉన్నది, శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కేతువుతో కలిసింది. ఈ రెండు మార్పులు వారాంతంలో జరిగి ఉన్నాయి. గ్రహ సమ్మేళనాల ఫలితానికి వచ్చినట్టయితే ఇక్కడ గురు బుధ శుక్రుల యొక్క సమ్మేళనం జరుగుతూ ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పచ్చు. గురు శుక్రుల కలయిక వల్ల రెండు శుభగ్రహాల యొక్క కలయిక, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణము, గురువుగారు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణము, ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, రెండు శుభగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా శుభగ్రహమే అవుతూ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. అలాగే జ్ఞానం బాగా పెరుగుతుంది, బుక్కిష్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది, అలాగే సున్నితమైన ప్రవర్తన పెరుగుతుంది, ధనయోగాలు పెరుగుతాయి, అనేక రకాల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ గురు శుక్ర బుధుల కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మనందరికీ తెలుసు, వారం వారం చెప్పుకునేటటువంటి వార ఫలాలలో మనము ఇలాంటి విషయాలు చాలా వరకు చాలాసార్లు ప్రస్తావించి ఉన్నాము. శని కుజుల కలయిక కానీ దృష్టి కానీ ఎప్పుడూ మంచిది కాదు. అది ఎప్పుడు మంచిది అంటే రెండు గ్రహాలు ఉచ్ఛలో ఉండి వాటి యొక్క పరస్పర దృష్టి కానీ కలయిక కానీ శుభస్థానాలలో ఉన్నట్లయితే అప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి తప్ప, లేకపోతే చాలా వరకు 99% ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి. ఆ కలయిక కూడా ఇబ్బంది పెట్టేదే. కొంచెం కడుపు నొప్పి లాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకి కూడా కొంచెం అవకాశం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది కూడా చాలా మంచి మానసికమైన దృఢత్వం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నవమ దృష్టి శనిగారి మీద పడుతూ తన రాశి మీద కూడా పడుతూ గురువుగారు ఇక్కడ అత్యంత శుభకరమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి వారం అనే చెప్పాలి ఈ వారం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రకేతుల కలయిక అంత మంచిది కాదు. అది వివాహ జీవితంలో కానీ, అలాగే స్నేహితుల మధ్య ఆ స్నేహం విషయంలో కానీ, బంధువుల మధ్య బంధుత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలుగా ఉంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా ఏ రాశికి చెప్పే పరిహారాలు ఆ రాశికి చేసుకొని ప్రశాంతమైన జీవితము, అభివృద్ధికరమైన జీవితము పొందవలసిందిగా మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి చేస్తూ రాశి ఫలాల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి వారంగా తెలియజెప్పచ్చండి. షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో రవి బాగున్నారు, ఏకాదశంలో గురు శుక్ర బుధులు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 6 గ్రహాలు మేలు చేస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదండి. రెండు పెద్ద గ్రహాలు రాహు కానీ గురువు గారు కానీ, రెండు పెద్ద గ్రహాలు శుభస్థానాలలో ఉండి శుభకరమైన ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే 3 శుభగ్రహాలు లాభస్థానంలోనే ఉన్నాయి అంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబ సభ్యుల ఐకమత్యత బాగుంటుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా చాలా వరకు మీరే ప్రధాన పాత్ర పోషించి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తారు.
మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. రుణభారాలు తగ్గే విధంగా ఉంది. రుణాలు ఎక్కువగా తీర్చిన తరువాత మళ్ళీ ఒక పెద్ద రుణం తీసుకోవలసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది వ్యాపారాన్ని గానీ లేదా స్థిర చరాస్తులను గానీ వృద్ధి చేసుకోవడానికి అనుకూలమవుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత కనిపిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం ఆచితూచి అడుగు వేయండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగున్నారు. పితృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉద్యోగ రీత్యా అయితే చెప్పనలవి కానంతగా లాభాలున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన వారికి, ఉన్నవారికి ఉన్నత స్థితిలో ఉంటారు. ఇంక్రిమెంట్లు బాగా పడతాయి. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తోటి ఉద్యోగస్తులందరూ సహాయ సహకారాలు అందిస్తారు. పై అధికారుల యొక్క మన్ననలు మీకు చాలా బాగుంటాయి. ఇక లాభస్థానంలో 3 గ్రహాల సంచారం అంటే అది మాటలైన విషయం కాదండి. ఎన్ని రకాల లాభాలు ఉండాలి. వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. ఇన్ని రకాల లాభాలు ఉంటూ ఉండగా దాన ధర్మాల విషయంలో కూడా చాలా ధారాళంగా దాన ధర్మాలు చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఇది కొంచెం జాగ్రత్త అని చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి ఇంకా ఏమైనా అనుకూలతలు ఉన్నాయంటే వ్యయస్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి కొంత అనుకూలమైనటువంటి స్థితులను ఇస్తున్నారు. అంటే ఏమైనా డాక్యుమెంట్స్ని, విలువైన వాటిని భద్రపరుచుకునే విధంగా ఉన్నది. ఇక షష్ఠ స్థానంలో రాహుతో పాటు చంద్రుని యొక్క కలయిక కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా బాగున్నప్పుడు అసలు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. వ్యాపారాలు కొత్తవి ఆలోచించుకోవచ్చు, లేదా వ్యాపారంలో బాగా డెవలప్మెంట్స్ కోసం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి కాబట్టి మంచి సంబంధాలని చూసుకొని ఎంచుకోవచ్చు. అన్ని విధాల విద్య, ఉన్నత విద్య విషయంలో బ్రహ్మాండంగా స్కాలర్షిప్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మంచిగా విద్య చదువుకునే విద్యార్థులకి చాలా చాలా బాగుంది. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా చాలా సంతృప్తిగా ఉన్నటువంటి కాలం కాబట్టి సంతృప్తి మీకు ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి దేవత ఆరాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.